మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిల్చును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడింటిలో నిత్యము శ్రేష్టముగా నిత్యము నిలిచేది. మూడు నిల్చును. అందులో శ్రేష్టమైనది ప్రేమే. మరి ఈ లెంట్ దినంలో, ఉపవాస దినంలో యేసుక్రీస్తు నీ కోసం నా కోసం తన యవ్వన రక్తాన్ని కార్చి ఉన్నాడు. ఆఖరి రక్త పొట్టు వరకు నీ కోసం, మన కోసం, నా కోసం కార్చి ఉన్నాడు. మరి ఎందు నిమిత్తం ఆయన రక్తం మన కోసం పెట్టడానికి, తన ప్రాణాన్ని మన కోసం పెట్టడానికి చూసుకున్నాడంటే అందుకు గల కారణం ప్రేమ. మనకు మన మీద ఆయనకున్న ప్రేమను బట్టి ఆయన తన ఆఖరి రక్త పొట్టు వరకు మన యొక్క పాపముల నిమిత్తము, మన యొక్క శాపముల నిమిత్తం, మన యొక్క ప్రతి ఒక్క పాపం నిమిత్తము, ప్రతి పాపము ఆయన రక్తంలో కడగబడింది. మనం చేసే ప్రతి ఒక్క పాపం నిమిత్తము ఆయన మన కోసం రక్తాన్ని కార్చాడు. మరి ఆ రక్తాన్ని కార్చడానికి ఆయనకు మన మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన మన కోసం రక్తం కార్చి ఉన్నాడు. ఉదాహరణకు పాత నిబంధనలో చూస్తున్నట్టయితే ఆది కాండంలో యాకోబు రాహేలు ప్రేమ విషయం అది మనకు తెలిసిందే. యాకోబు నుంచి ఆది కాండంలో పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో మరి రాహేలు అయితే యాకోబు అయితే రాహేలు ప్రేమిస్తాడు. ప్రేమించినప్పుడు 7 సంవత్సరాలు తన కోసం కొలువు చేస్తాడు. ఆ ప్రేమలో సహనం కనిపిస్తుంది. 7 సంవత్సరాలుగా తన కోసం భరించాడు. మరి యాకోబు యొక్క మామను చూసినట్టయితే రాహేలు విషయంలో యాకోబును మోసం చేసి లేయాను తనకు పెళ్లి చేసి మోసం చేస్తాడు. అయినప్పటికీ యాకోబు భరిస్తాడు. ఎందుకు? రాహేలు మీద ఉన్న ప్రేమను బట్టి భరిస్తాడు. యాకోబు యొక్క మామను క్షమిస్తాడు. భరించడం, క్షమించడం, ఓపిక పట్టడం, సహనం చూపడం ప్రేమలో కనిపిస్తుంది. మరి ఇక్కడ కూడా దేవుడు అదే విధంగా మన మీద ఉన్న ప్రేమను బట్టి మరి సిల్వలో మన కోసం అనేక శ్రమలను భరించాడు, సహించాడు, ఓపిక పట్టాడు. ఎందుకు కారణం? మన మీద ఆయనకున్న ప్రేమను బట్టి. మరి ఎంతగా ప్రేమించినా మనం ఆయన కోసం ఏం చేస్తున్నాం? ఈరోజు దేవుడు మాట్లాడే మాట అదే. మరి ప్రేమను చూసుకున్నట్టయితే మన మీద మనల్ని ఎంతో ప్రేమించి ఆయన యొక్క ఆఖరి రక్త పొట్టు వరకు కాచి ఉన్నాడు. పాత నిబంధనలో యాకోబు సహించడం, ప్రేమించడం, భరించడం చూసాం. మన మీద ఆయనకున్న ప్రేమను బట్టి సిలువలో తన రక్తాన్ని కాచాడు. మరి మన నుండి ఆయన కోరుకున్న మాట ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వారెవరు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమను, ఖడ్గమైన మనను ఎడబాపున. ఆఖరి రక్త పొట్టు వరకు మన కొరకు తన ప్రేమను, మన మీద తనకున్న ప్రేమను చూపించాడు యేసు ప్రభు. చూపించి మన నుండి ఆయన కోరుకుంటున్నది ఏమిటంటే, నా ప్రేమ నుండి మిమ్మల్ని ఎవరు ఎడబాపవద్దు. అంటే నా ప్రేమ నుండి మిమ్మల్ని ఎవరు దూరం చేయవద్దు. పౌలు భక్తునైతే ఆ విధంగా దేవుడు ఆకర్షించి మరి ఆయన మాట్లాడుతున్న మాట ఇవే. దేవుడు ప్రేమ నుండి నన్ను కరువైనను, ఖడ్గమైనను, శ్రమ అయినను, హింస అయినను, బాధ అయినను ఏది ఎడబాపదు. మరి నీ నుండి, నా నుండి కూడా దేవుని ప్రేమ నుండి అనగా యేసుక్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏవి ఎడబాపవద్దు అని కోరుకుంటున్నాడు. ఆ విధంగా వాక్యాన్ని వింటున్న మనం కూడా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ చిన్న వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమ నుండి మనల్ని ఏవి దూరం చేయవద్దని ఆయన మన నుండి కోరుకుంటున్నాడు. ఈ వాక్యం దేవుడు దీవించి